మీనరాశి వారికి 2024 మే నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. గోచార ఫలితాలు. మీనరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి నెల ప్రారంభంలో మీ గురించి జాగ్రత్త వహించండి. మీ ప్రవర్తనలో తీవ్రమైన మార్పులైతే ఉండవచ్చు. కాబట్టి మీ మాట తీరు, ప్రవర్తనపై అత్యంత శ్రద్ధ అవసరం మీకు. సంబంధాన్ని చెడగొట్టే ఇతర వ్యక్తులకు మంచి లేదా చెడు మాటలు చెప్పే అవకాశాలు ఉన్నాయి. అలాగే చెడు ఆహారపు అలవాట్లను నివారించండి. ఎందుకంటే అవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు అయితే కలిగిస్తాయి మీకు. ఈ నెలలో ఆర్థిక విషయాల్లో ఎక్కువ శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఖర్చులు అలాగే ఉంటాయి. డబ్బు సంపాదించడానికి సరైన ప్రయత్నాలు చేస్తారు. వైవాహిక జీవితంలో టెన్షన్ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలకు ఈ నెల చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. మీ సోదరులు మరియు సోదరీమణుల సహకారంతో మీరు మీ అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కానీ మీ ఆరోగ్యం అండ్ కుటుంబ వాతావరణం కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కుటుంబానికి మద్దతు ఇచ్చే వాతావరణం ఉంటుంది. మొదటి వారంలో మీరు మీ పనిని వేగంగా పూర్తి చేయాలనుకుంటారు. మీరు క్రమంగా అవాంఛనీయ పరిస్థితుల నుండి బయటపడతారు. మీరు కొన్ని కొత్త ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు. మీరు ఆసక్తికరమైన పనికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీనితో మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా సంతృప్తి అయితే చెందుతారు. మీరు వ్యాపారవేత్త అయితే మీరు విదేశీ వనరుల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏ పని అయినా ఈ నెలలో పూర్తి చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాను వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం మీకు మీ క్లిష్ట సమయంలో మీ శ్రేయోభిలాషులు, స్నేహితుల నుంచి మద్దతు ఉంటుంది. కొన్ని సంఘటనల వల్ల దగ్గర బంధువులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. మీకు నచ్చని పనిని కొనసాగించవద్దు. రెండో వారంలో మీకు సూర్యరశ్మి కాలుష్యం కారణంగా కొన్ని శ్వాస సమస్యలు ఉండవచ్చు. వాంతులు మరియు విరేచనాలు వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తగిన మోతాదులో నీటిని తీసుకోండి. మీ జీవిత భాగస్వామి భావాలను జాగ్రత్తగా చూసుకోండి. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. మీ ప్రత్యర్థులు మీపై తప్పుడు పుకార్లు అయితే చేస్తారు. కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే మీన రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితానికి సంబంధించి ఈ మాసం మితంగా ఉంటుందని చెప్పొచ్చు. సూర్యుడు 2వ ఇంట్లో శుక్ర గ్రహంతో పాటు నెల మొదటి భాగంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది కుటుంబ వాతావరణం సానుకూలంగా అయితే ఉంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్య వాతావరణాన్ని కొనసాగించడానికి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అహంకార భావాలను పక్కన పెట్టుకోవాలి. అలాగే శని 12వ ఇంట్లో కూర్చున్నాడు, 2వ ఇంటిని చూస్తున్నాడు. దీని కారణంగా ఇతరుల జోక్యం కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులను అయితే పెంచుతుంది. 4వ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహు కుజుడితో పాటు మొదటి ఇంట్లో ఉంటాడు. ఆస్తిలో సరైన పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే దానిలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి మీకు. ఇది మీ జీవితంలో వివిధ వివాదాలకు దారితీస్తుంది. కుజుడి యొక్క ప్రభావం కారణంగా ఇది ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాన్ని అయితే కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం అయితే ఉంటుంది. కానీ వివాదాలు కూడా ఉంటాయి. అలాగే తోడబుట్టిన వాళ్ళు మీ పట్ల ఆప్యాయత ఉంటారు. తద్వారా సంబంధిత సహాయాన్ని అయితే అందుకోవచ్చు వాళ్ళ నుంచి. మీ తండ్రి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నాయి. ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే మీన రాశి వారికి వృత్తిపరంగా చూస్తే ఈ నెల బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. పనిచేసే నిపుణులు వారి పనికి మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. సహోద్యోగులు పూర్తి సహకారాన్ని ఇస్తారు. అన్ని కార్యకలాపాల్లో సహాయాన్ని పొందుతారు. తద్వారా కార్యాలయంలో స్థానం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇల్లు, 9వ ఇల్లు మరియు 11వ ఇంటిపై దృష్టి ఉండటంతో అనేక పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలోని సీనియర్లు కూడా మీపై అనుకూల దృష్టి కలిగి ఉంటారు. 6వ ఇంటికి అధిపతి సూర్యుడు మీ ఉచ్చమైన రాశిలో 2వ ఇంట్లో కూర్చుంటాడు. కష్టపడి పనిచేసి మంచి విజయం సాధించి ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ కారణంగా దీని నుండి పెద్ద ఆర్థిక ప్రయోజనాలు అయితే మీరు పొందవచ్చు. వ్యాపార విషయానికి వస్తే మీన రాశి వారికి ఈ నెల వ్యాపార పరంగా హెచ్చు తగ్గులతో ఉంటుంది. మాస ప్రారంభంలో కుజుడు, బుధుడు, రాహువు వంటి గ్రహాలు మొదటి ఇంటి నుండి 7వ ఇంటిని చూస్తాయి. ఇది వ్యాపార ప్రొఫైల్స్లో సమస్యలను కలిగిస్తుంది. పనిని సమర్థవంతంగా చేయడంలో ఆలస్యం అవుతుంది. దానివల్ల మనసులో దుఃఖం పెరుగుతుంది. బృహస్పతి 5వ
5వ ఇంటి నుండి 7వ ఇంటికి చూస్తాడు. క్రమంగా వ్యాపారానికి ఇబ్బందులు తొలగిపోతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయంతో వ్యాపారాన్ని విజయవంతం చేయడంలో మీరు విజయం సాధిస్తారు. నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలైతే ఉంటాయి మీకు. ఆర్థిక స్థితి ఎలా ఉంది అంటే మీన రాశి వారికి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ నెల సవాలని చెప్పొచ్చు. మొత్తం పెరుగుదల స్థాయిలు పెంచడానికి మంచి ప్రయత్నం చేయండి. శని 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది నిరంతర ఖర్చుల పెరుగుదలకు దారితీస్తుంది. 2వ ఇంటిపై శని దృష్టి విదేశీ వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. ఇది డబ్బును ఆదా చేస్తుంది. ఆశించిన విజయాన్ని అయితే పొందుతారు. సూర్యుడు ఉచ్చమైన 2వ ఇంట్లో ఉండటం వలన ప్రభుత్వ రంగం నుండి ధనలాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగం నుండి ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. శుక్రుడు అనుగ్రహం సోదరులు స్నేహితుల నుండి ధనాన్ని అయితే లభిస్తుంది మీకు. ఈ నెలలో ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ఆదాయ స్థాయిలు పెరుగుదలపై దృష్టి పెట్టాలి మీరు. ఆర్థిక పరిస్థితి దాని ద్వారా బలపడుతుంది. నెల 2వ భాగంలో ప్రభుత్వ రంగం నుండి బలమైన లాభాలు అయితే వస్తాయి. ఆరోగ్యం ఎలా ఉందంటే మీన రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి అధిపతి బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల మీకు సోమర్థనాన్ని కలిగిస్తుంది. మీరు సోమర్థనాన్ని అదుపులో చేసుకోకుంటే జీవితంలో విజయాన్ని కోల్పోవచ్చు. వివిధ శారీరక ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రాహువు కుజుడు బుధుడు మొదటి ఇంటిలో కూర్చోవటం వల్ల ఆరోగ్య మార్పులు ప్రవర్తన మార్పులు సంభవిస్తాయి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కూడా దారితీయవచ్చు. శని 12వ ఇంట్లో ఉంటాడు. అది 2వ ఇంటిని 6వ ఇంటిని 9వ ఇంటిని చూడటం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. శని వివిధ ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి కూడా సహాయపడతాడు. మీ జీవితంలో కంటి నొప్పి, తలనొప్పి, మానసిక ఒత్తిడి, శరీర నొప్పులు, జ్వరం వంటి సమస్యలు అయితే రావచ్చు. సకాలంలో చికిత్స తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే మంచిగా ఉన్నాయన్నమాట ఈ నెల. ఇక్కడ కూడా ప్రవర్తన నియంత్రణలో ఉంచుకోవడం చాలా మంచిది. మీరు మీ ప్రవర్తన అదుపులో ఉంచుకోగలిగితే మంచి ప్రేమ జీవితాన్ని అయితే పొందుతారు. స్నేహితులు మద్దతుగా ఉంటారు. వారి సహాయంతో ప్రేమ సంబంధంలో మెరుగుదల ఉంటుంది. వివాహితుల గురించి మాట్లాడితే బుధుడు నెల ప్రారంభంలో 7వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. పరస్పర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో మీ జీవిత భాగస్వామితో గొడవలు కూడా పడుతూ ఉంటారు. కుటుంబం యొక్క వాతావరణం క్షీణిస్తుంది. పరిస్థితిని తెలివిగా నిర్వహించాలి. సంబంధాలు సకాలంలో పొందించుకోవడం చాలా మంచిది మీకు. విద్యార్థులకు ఎలా ఉంది అంటే విద్యార్థులకు మధ్యస్థంగా ఉంటుంది. సోషల్ మీడియాపై ఎక్కువ సమయాన్ని గడపడం నివారించుకోండి. గాడ్జెట్లని కనిష్టంగా ఉపయోగించండి. మొబైల్ ఫోన్ తక్కువగా వాడండి. కొంతమంది మీన రాశిలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. మీరు ఏకాగ్రతగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ మీరు దైవిక అదృష్టం ద్వారా విద్యలో బాగా రాణిస్తారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు మే నెల ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రఖ్యాత విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. పాటించవలసిన నియమాలు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి. కనకధార స్తోత్రం పారాయణం చేయటం ద్వారా తగిన ఫలితాలు అయితే పొందుతారు. జాతకరీత్యా మీనరాశి వారికి అన్నమాట ఈ ఫలితాలు. అది మాత్రం గమనించుకోండి. వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.